ఆరాలు అక్క పసక వీళ్ళని ఇచ్చుకుందాం రేపు జర అల్ల పొద్దుగల పని తీర్చుకొని నిన్ననే వచ్చి పతాకం వచ్చి చెప్పింది పాడి కానీ చూడు చూడు అని ఇలా తెలివి కాకపాయే మన కాకపాయే అల్లం వెల్లిపాయలు పొట్టు తీసేదాన్నే పెట్టిన కన్నట్టుకున్న వాళ్ళ ఇలా గోలి కూడా వేసుకోలే మన వేసుకోలే ఈ పాల చల్లకుండా బాడుకో మల్లికి చిలక కొల చెప్పిన చిక్కటి పాలు 10 రూపాయలు అయినా మంచిగా శంసడైనా మంచిగా పోయి అంటే పోయిపాయే అది పతాకం వచ్చి చెప్పే ఇల్లు కడుక్కొని తలతానం అయితే చేసిన చిల్లర పని ఎక్కడ దక్కనే ఉన్నది మా ఆరాలు దేవుడి కాడ ఏమైనా తయారు చేసిందో మరి నువ్వు వచ్చినాక చేస్తున్నా అట్నే కూర్చున్నదో ఏమో చేసింది చెప్పదాయే చేయండి చెప్పదాయే నిన్ను వచ్చి అట్టొక్క ముచ్చట తలిగేసిపోయిందంటే ఇవరకు ఆకిలి దొక్కలే మరి ఇది ఉన్నదక్క ఇది లేదక్క ఏమేమి అవసరం ఏమేమి పడతాయి ఏది చెప్పదాయే ఏది అడగదాయే ఏమైతే పెద్ద ఇరుకని దానికేనాయే నేనన్నా పోయి చెప్పుదామంటే ఇక మేము ఎన్నడన్నా చేసినావా నువ్వేది చెప్పేదని అమ్మలక్కలతోటి పోయి గులుగుతాయి ఏమైందక్క పందిరిందా మాదిరిందే ఇలా జర పొద్దు పోయి లేచిన ఎక్కడంక్కడ అక్కడనే ఉంది కానీ గచ్చు గడికి ఇల్లంతా కడిగి తలసానం అయితే చేసిన నీకోసమే చూస్తాన్నా నిన్ను నచ్చి చెప్పినామంటే మళ్ళీ అన్నిటి మొక్కలతో చూడపోతుంది ఆ పని ఈ పని చేసేసరికి పొద్దుపోయిందక్క అయినా నిన్నటి ముచ్చట ఏమంటావు పసక బిల్ల ఇద్దామని అనుకున్నాం కదా ఇలా ఇచ్చుకుందానే నిన్ను అనుకున్న ముచ్చటేనా ఎప్పుడైతేనో పని అయిపోతుంది మళ్ళా 4 వద్దులైతే నాట్లు పడతారు పని తిరది అవు గాని నీ మొగడ ఏమన్నాడు మరి 2 పొత్తులు తెద్దామన్నాడా కోడి ఎవరి దాళ్ళకే అన్నాడా ఏది చెప్పనే పోతివి ఎవరు ఎందుకక్క పొత్తుల దేవుడైనా 2 పొత్తులు ఒక కోడి తెచ్చుకొని మొక్కెలా తీసుకుందాం అన్నాడు ఆయన సరేనే అట్లయితే అట్నే గాని నీ మొగన్ని పోయి ఇక చికెన్ సెంటర్ కాడ కోడిని పట్టుకొని ఇక భూమి దగ్గర సీసనంత కళ్ళు పట్టుకొని రమ్మని చెప్పు మరి అయ్యో ఆయన ఎక్కడున్నాడక్క పొలం కాడ ట్రాక్టర్ వస్తుందంటే నార్మల్ దున్నియవేండు ఆయన వచ్చేసరికి ఏ ఆళ్ళు అవుతుందో ఏమో అయ్యో ఇయ్యాలనే తీరిందా నీ మొగనికి నారమడుతుందియా నిన్న మొన్న ఏం పని చేసిందాట ఇలా పసక వీళ్ళని ఇద్దన్నమని తెలుసాయే ఇప్పుడు సైకిల్ మీద ఎవడు పోయి లేవాలి కోడిని కళ్ళు ఎవరు లేవాలి నువ్వు ఆడదానిమైనా అయితే నేను సాత కాకుండా మళ్ళీ ఆ కోడిని ఎవరు కోసిపోతాను చేయాలి చెప్పు అయిపోయి ఏమన్నా అంటేనేమో ఆయన గిట్టన్నది అంటాడుగా మళ్ళా మరి ఏం చేయమంటావు అక్క 2-3 రోజుల నుంచి వెళ్ళి అత్త అని అత్తనే అత్తలేడు అద్దున్నట్టు ఆయన ఇగో ఇవాళ అత్త అన్నాడట పేయిండు కోని కోయడానికి గా లచ్చన్నకి చెప్పిరమ్మన్నాడు ఆ లచ్చన్నకు నేను మా చెప్తా గాని నువ్వు పోయి చికెన్ సెంటర్ కడగా కోడిని పట్టుకొని భూమి అన్నకి ఇంత రాంగ సీసరంత కలదేమని చెప్పు లచ్చన్న దగ్గరకు పోయి నేను చెప్పేస్తా గాని చికెన్ సెంటర్ దగ్గరకు పోయి నువ్వే మంచి కోడి చూసుకొని పట్టుకొని రాపో నాకేం తెలుస్తుంది నీకైతేనే మంచిగా తెలుస్తుంది ఏందే చికెన్ సెంటర్ కడుకొని నేను కోనిదే అన్న ఊరు పెట్టుకుంటా మెట్టుకుంటా నీ ముచ్చట సల్లాగుండా నీ మగడు ఒక్క అడుగు కోడిని ఇచ్చిపోతే అయిపోవు కదా సరే మాదెత్త గాని పో ఇగో ఆ లచ్చన్న చెప్పచ్చి ఇంటికాడ ఏమన్నా పని ఉంటే అదొకటి ఒకటి అందుకో మళ్ళా మా అక్కనే వస్తుంది ఆమెనే చేస్తాను ఎదురు చూడకు సరే చేస్తే గాని నువ్వు పోయి చెప్పని తీసుకురాపు మాదెత్త పో మగని కట్టు ఎలనేది ఇరిందట గున్న పోతాలు ఉన్నది నడిచిపోయి తెస్తే ఏమైతుంది కోడి నేను గుంటుకుంటా మెంటుకుంటా పోవాలి పొత్తుల దేవుడు పట్టలేని పనులు చేస్తారు అదే ఏమైనా దేవుడు అల్లకుంటే ఎగబడి చేసుకోపోదురు అవ్వగారోళ్ళను అత్తగారోళ్ళని అందరిని పిలుచుకొని నేను అట చికెన్ సెంటర్ కాడుకోయి అట కోని దేవాళ్ళట ఈ కవతలు ఆడిది మొగన్ని అలా పొద్దుగాలు ఎటు తోలిందో ఈడు ఉంటే అది వచ్చి ఎటు తోలుతుంది అని చెప్తుందని ఈ కవతలు ఆడిది చేష్టోళ్ళు ఉంటే అన్ని పనులు చేయించుకుంటారు దానికి కొద్దిగా బుద్ధి లేదు మా ఆరాలకి ఏం పని చెప్పాలని ఆలోచన లేదు ఏమైనా బిట్టు తిన్నవారా ఏం కూర అండి నీ ఫెనరం దుర్గమ్మకు పసక వీళ్ళని ఇచ్చింది చికెన్ ఇంకేందిరా మంచిగా చికెన్ తిన్నావు బొర్ర వేసినావు నీళ్ళ ట్యాంకి లెక్క ముంగటి కట్టాలి గుండెలు పడతలేవేమురా తోటోళ్ళు పసక వీళ్ళని ఇచ్చుకున్నారు తిన్నారు గిన్నెడు అరగదక్క తిరుగుతారు రోడ్డు పట్టుకొని నా పని అక్కడనే ఉన్నది నేను ఎప్పుడు తేవాలి ఏం కథ ఆవో తిన్నవా మళ్ళక్క తినగానే ఎటుపోతున్నావు పోసా నేను చికెన్ సెంటర్ కాడికి పోతాననే ఇవాళ దుర్గమ్మకు పసక వీళ్ళని ఇస్తాను కోని దేని పోతాన్నా మేము మొన్ననే ఇచ్చినాం మీరు ఇంకియలేదా పసక పిల్లని ఇంకియలేదా అంటే ఏం చేసుడు అక్క పొత్తుల దేవుడా నా ఆరాలకు తీరినప్పుడు నాకు తీరుతుందా నాకు తీరినప్పుడు దానికి తీరుతుందా మీ ఆరాలకు నీకు ఇంకా పొత్తులే ఉందా దుర్గమ్మను వంచుకోలేదా ఇంకా వంచుకోలేదక్క ఏం చేయమంటావు వచ్చేటి వరకన్నా వంచుకోవాలి పంచుకోరి ఏం పొత్తు సల్లకుండా గదే ఉన్నదే ఎవరు దోసినప్పుడు వాళ్ళు పెట్టుకోవచ్చు కోసుకోవచ్చు తినచ్చు
ఎండ చల్లగుండా తిరుపతికో ఎప్పుడు వచ్చిర్రే? కొబ్బరికాయలు బాగానే కొట్టిర్రు కదా. ఎటు వేల ఉపాసక్క ఇగో ఇప్పుడే చికెన్ సెంటర్ కాడికి పోతాననే కోన్నిదేను. కోడెందుకు ఉపాసావా? చుట్టాలచ్చిరా ఎవరన్నా? ఏ చుట్టాలు కాదు పట్టాలు కాదు, ఇలా దుర్గమ్మకు పసక వీళ్ళని ఇస్తాను, కోడిని తెస్తానని పోతాన్నా. అవు గాని మీరు ఇచ్చిండ్రా అని పసక వీళ్ళకు? మేము ఇయ్యలేదు ఇంకా. ఇంకెన్నడు ఇస్తారు? మళ్ళీ ఆదివారం నడుస్తాం. నేను కూడా ఆదివారం ఇద్దాం అనుకున్నానే, కానీ మా ఆడాలి ఆగుతలేదు. ఏం చేయాలి పొత్తుల దేవుడా? గణేశు, ఓ గణేశు, ఉన్నావా పిల్లగా? ఉన్న పోషవా, ఏంటిదో చెప్పు. కోళ్ళు ఉన్నాయా? కోళ్ళు లేకుంటే కొంగలు ఉంటాయా? అయ్యో పిల్లగాడో, కారడ్డలు ఆడబడితే ఏదో అడిగినందుకు. మరి చికెన్ షాప్ కాడికి వచ్చి కోళ్ళు ఉన్నాయా అంటున్నావు, అవన్నీ కాదా? నీకు ఎన్ని కావాలో చెప్పు. ఎన్ని కోళ్ళు నాకెందుకో, ఎల్లు ఉన్నాయి 4 కోళ్ళ, ఎన్ని కోళ్ళు కావాలని పంతికి లేబడితివి. ఇలా దుర్గమ్మకు పసక వీళ్ళని ఇస్తాను, నువ్వే ఒకటి మంచి పెద్ద కొడు చూసి. మాటలు బాగా నేర్చినవు గాని నువ్వు. తినమరిగిన కోడట ఇల్లెక్కి కూసిందట. ఏ మంచిది బాగుండాలి. ఈ లేచిపోదా మరి? డోర్ తెర్ర పెట్టిపోతున్నావు. మంచిగా జోక అంటన్నా. ఏ పాట ఉన్నదో? బరాబర్ 2 కిలోలు ఉంది పోషావా. ఇంకా పెద్దవి లేవా? ఇదే పెద్దది పోషావా, పెద్దది ఇంతకన్నా పెద్దది లేదు. ఎంత మరి పైసలు? 300. మరి మా ఆరాలు నేను అప్పటికి లెక్క చేసుకున్నాక తెచ్చిత్తా. సరే పోషావా. సరే. మా ఆరాలేమో పెద్ద కొన్ని చూసి పట్టుకొని రా అన్నది, అన్నేమో 2 కిలోలకి ఎక్కువ లేవా కోళ్ళు. అది ఆడేమన్నా పని చేసిందో అట్టిగానే కూర్చున్నదో. అద్దాల మేడలున్నాయి, మేడల్లా మంచి సీరలున్నాయి, సీరంచు రైకలున్నాయి, కొనిపిస్తా నాతో బొంబాయి రాయ్ రాను. ఈసారన్నా అందరికన్నా ముందుగా ఇద్దాం అనుకుంటే మేమే ఊరికన్నా వెనక సీర అయినాం. రాను బొంబాయికి రా. అగో ఏంది పోషావా, మంచి కోని పట్టుకత్తాను. ఏంది, ఏం సంగతి అలా? నీకు లగ్గం చేద్దామని పట్టుకత్తన్నా. మరి లేకపోతే ఏంద్రా, అన్ని ముచ్చట్లు కావాలి నీకు. అమ్మలక్కలు చెమ్మ చెక్కలని, అమ్మలక్కలు చెమ్మ చెక్కలని. అయ్యో నేనేమన్నా తప్పు ముచ్చట అడిగినా పోషావా? మరి కోని పట్టుకపోతున్నావు, ఇంటికి వెళ్ళన్నా చుట్టాలు గిట్లా వచ్చిర్రా అని అడిగినా, దానికే కస్సు అనవాడతి. కసవనకపోతే బుస్సుమనన్నారా? నువ్వు అడిగే ముచ్చటకు అందరూ దుర్గమ్మకు పసక వీళ్ళని ఇస్తారు, అందుకనే కోడిని కొంచెం వస్తాను. నేను కూడా ఏమో తోవర దొరికించుకొని ఎందుకు ఏందని అన్న అడగబడితే లేదేడు శుద్ధుడు. ఓ పసక వీళ్ళని ఇస్తారా? ఇప్పుడు అందరూ దుర్గమ్మకు పసక వీళ్ళని ఇస్తారు కదా. గది కూడా తెత్తలేదారా నీకు? ఇరుగ తిన్నాక కూర మర్చిపోయిందట వెనకటికి నీ అంటాడు ఎవడో. ఇక ఏం మర్చుకుంటుందిరా నీకు? అయ్యో ఈసారి ఏం మర్చిపోని తీయరాదు పోషవా. అన్ని ఆదుకుంటాయా? ఎన్ని ఆలోచనలుంటాయి తలకాయలా, ఎన్ని ఆలోచనలుంటాయి తలకాయలా. ఇక ఎందుకురా మరి ఆ తలకాయ తీసి పక్కకు పెట్టక? విధాడిందిరా నీతో నీ వింత నాటకం. ఎన్ని ఆలోచనలు అని చెప్పబడితే లగ్గాలు చేసినావు, పెండిలు చేసినావు, పేరంటాలు చేసినావురా. అవు గాని మీరు దుర్గమ్మకు పసక వీళ్ళని ఇచ్చుకున్నదారా? ఇయ్యలేదు పోషవా, అద్దనేది మా సుశీల, గందుకే గింత నిమ్మలంగా ఉన్నా. లేకపోతే ఆగమాగం చేసి రోగం దింపబోదు నా పెళ్ళాన్ని. మా దింపినట్టే ఉంది నీ మొక్కను చూస్తే గాని, నిమ్మలంగానే ఉన్నా అంటున్నావు కదా. జరసేపు మాతో ఉంది రారాదు రమ్మ మరిది లేడు పొలం కాడికి ఏంటి అన్నది మారాలొచ్చి ఇంత పను ఏదన్నా ఆసరాదు. నేను కాడికి వచ్చి ఏం చేస్తా పోషవా, మీరు కానీ పోరి, నాకు ఊళ్ళో పని ఉన్నది కొద్దిగా. ఓ కొద్ది పనా? నువ్వు పని చేస్తే ఇల్లు ఎగురు పెట్టి పందిరి పచ్చబడుతుంది గాని జర రారాదురా. మీ తాత ఉంటే నేను మందిని బతులాడుతున్నా, రాడు దేశాలు పట్టుకొని వాయే. ఏ ముత్తమంత పని అయినా గానీ మందిని బతులాడే కాలం వచ్చే. వాళ్ళు అత్తన్నా కోను కోసడానికి అత్తనన్నారు రా. నీళ్ళలో నిప్పులో పోతూ మేము ఆడోళ్ళం ఆ పని ఈ పని చేసుకుంటాం ఇంట్రా. మా మరిది ఉంటే నేను నిన్ను కూడా అడగపోదు, రారా దండం పెడతా. సరే తీ పోషవా, నువ్వు ఇంతగానో అడుగుతాను కాబట్టి అత్తది అవుతానే గాని అన్ని తయారు పెట్టిరా ఇంటికాడ? అన్ని తయారు పెట్టినాం రా. మా ఆరాలు నేను 2 పొత్తులు ఎత్తన్నాం. ఎట్లయితే పోషవా, మొక్కెళ్ళింది కావాలి. అయితే లచ్చన్న అత్త అన్నాడా? లచ్చనని అత్తనన్నాడు. నేను అడిగితే నేను కోయకపోదునా కొన్ని? ఓ ఇక నువ్వు గిన్నె సుట్టు దింపించుకోబడితే ఇంకా నువ్వు వచ్చి కోయమంటే ఏ చెట్టు ఎక్కుదు అప్ప. ఎందుకు కోయపోదు?
లచ్చన్న ఓ లచ్చన్న అవు ఈయనే ఉన్నావుగా ఇన్నే ఉన్నా. నీకు బామ్మర్ చెప్పినాడు కదా ఇంటికాడ కొడుకోయాలని చెప్పిండు. మర్రా తయారైన అని అన్ని తయారు చేసినావు నీకోసం చూస్తాను. సరే బామ్మర్ది. అదా ఏమైంది పోసావా? లచ్చన్నత్తాడంటే ఇవ్వలేరు ఇంటికాడ. అది లచ్చన్నం తీసుకొస్తానని అప్పుడు వేయిందిరా, మరి ఇంకా రానట్టుంది. ఇక గిట్టుంటది మారాలి ముచ్చట. పొత్తుల దేవుడు కాబట్టి మారానికి మాట బయట పడకుండా చెప్తాన్నా. ఇక ఇంతొక్కసారి అయితే అయిపోయి మళ్ళీ వచ్చేటికి నా దేవుడు నేను మార్చుకుంటే ఏ అల్లరి ఉండదు. ఒక కొన్ను కోసుకొని ఇంత కళ్ళు మొక్కి తింటే అయిపోయి. చెప్ప రాయ లచ్చన్న, పొద్దు పోతే మా యారాలు తిడుతుంది. వచ్చిందో రాలేదు ఇంకా. ఏటి వేయిందట్రా ఇంకా రాకపో. ఆగో అత్తారు కదా పోసావా? ఆగో గివల్లాకి ఎటు వేయరా? ఏ కాలమే మీకోసం చూడబట్టి ఇంతసేపా? అప్పుడే అత్తమక్క లచ్చన్న ఇల్లంతా చదువుకొని బర్రెకాడ ఊడిసి నీళ్లు పెట్టి గడ్డేసి వచ్చేసరికి గీయాలైంది. ఇప్పుడు ఏమైతుంది తీరాదు. ఈడ ఏ అన్న అయితే అన్ని చదువుకొని వచ్చిన పోసావా? ఈ వెనకన ముందు వచ్చిర్రు కదా, ఇవరికి ఆలస్యమైంది జల్ది కానీర్రి. మీరు బొట్టు పెట్టి మొక్కితే నేను పోతా. అవునే బుజ్జి అని తయారు చేసినవా? అయ్యో అన్ని ఊదిచ్చా నీ దగ్గరికి వచ్చిండే అన్న. ఏవారి అన్న ఇక మేము ఎదురు మొక్కి తీసుకొని వస్తాం. జరసేపుగా చెట్టు కింద కూర్చోపో. సరే పో. అబ్బా మంచిగా ఊది ఇచ్చినవే, గిట్ల ఊదియాలి దేవునికి. అవుగాని కళ్ళు తెచ్చినవా అక్క? తేలేదే, ఆయన ఇటు కళ్ళు గీసి వంగిస్తానన్నాడు. అగో పోతాండు కదా. ఓ అన్న రమేష్ డబ్బా కొంచెం వర డబ్బి ఒకటి. ఆయన అప్పుడే ఇంటికి అడుగుతానే అటు దగ్గరనేనా ఇడికెళ్ళి ఇంకొచ్చ వద్ద వాసేత ఈ చేత అని మంచిదే పోరాదురా అంటే చూస్తున్నావు. అబ్బా నీ గురించే చూస్తానవే పోయి. కళ్ళు అయితే మంచిగా ఉంటాయిగా. సూపర్ ఉంటది. వచ్చేవారం మేము కూడా చేసుకుంటున్నాం దేవునికి. సరే నీకు ఫోన్ చేస్తా. సరేనే. ఫోన్ నెంబర్ ఉన్నది నా దగ్గర. ఇంకా సంచి గిట్టడే తెత్తన్నా. ఇగో పోసావా కళ్ళు? ఎగిర వ్యక్తిరా ఇట్లా పట్టే మొక్కుదాం. ఇగో మొక్కు. అదేందక్క పెద్దదానివి నువ్వానేనా? నువ్వే మొక్కు మొదలు. సరే ఇగో మరి కళ్ళు మొక్కి దీన్ని ఒట్ట కొద్దిగా వద్దా. వారి పతాకం వచ్చి పనివాడు నిలబడి చూస్తాను. ఎవరో తలకాయ పట్టుకో. నీ తలకాయ కాదురా కాయదోడాకి, కోడి తలకాయ పట్టుకో. పోయే బుద్ధి మొక్కే. నువ్వు మొక్కక్క పెద్దదానివి. తల్లిని బాంచను పాడి పంట పిల్ల జెల్ల అందరూ మంచిగా ఉండాలి. మళ్ళీ దినం వరకు మమ్మల్ని ఎత్తుకుంటే నిన్ను ఎత్తుకుంటాం. తల్లిని బాంచను తప్పులున్న ఒప్పులను మన్నించి మమ్మల్ని ముందుకు నడిపించు నీ బాంచను. ఓకేనవా? వాళ్ళు వచ్చన్న ఇక రాయ ఒక్కినాం. రమేష్ ఈ కోడికాయలు పట్టుకోరా, లచ్చన్న కొత్తాడు. రా లచ్చన్న, నువ్వు కూడా ఒక్క లచ్చన్న. రమేష్ గా లచ్చన్న కొన్ని ఇలువైరా. ముత్తమంత కళ్ళు అమ్ముతనే పట్టచ్చినాయి చూడయి.
మా ఇల్లు ముసురుకున్నాయి. వీళ్ళు ఇంకా జర పెద్దది తెచ్చుకుంటే అయిపోనే. ఇంట్లో ఇద్దరికి పొత్తు అంటే ఏడగలుగుతుంది. ఎమాలు తెచ్చుకున్నది మనం కొత్తాను. ఏ పాట వెళ్తుంది ఇంట్లో? కొన్ని నీళ్ళు పోసి. ఇంట్లో పోయినా నేను కూడా మా వస్తేనే రచ్చన్న. నా పెద్ద పెద్ద కార్యాలు ఉంటాయి కదా, నన్ను కూడా వీలు నేను వస్తా. మరి మాకెళ్ళి కూర అయితే పోతుందా? ఇంకా తిత్తి తీయరాదు కానీ మాకొత్తా. సరే పిలుస్తుంది మరి. అత్త పిలు. ఏ పాట అవుతుందేమో. పోసావా చెరువు గంజు తెచ్చుకోర్రి. ఇక చిన్న కొట్టుమంటారా? ఇక చిన్న కొట్టు కొట్టి ఇక మళ్ళీ మొత్తం చిన్న ఆయన కొట్టులచ్చన్న. అడిగే ఏం పంచులు వస్తాను వెళ్ళి వచ్చాను నువ్వు. మెత్తడి అన్నేమో దానికేసి అట్టి పక్క బొక్కలు నాకే పడుతుంది. మంచిగానే వస్తాను పోసావా? ఇద్దరికి సమానం వేసిన నేను. ఆమె కట మంచిగా అయ్యే అన్ని పక్క బొక్కలే ఎత్తన్నమాట. లచ్చను నాకు అన్ని బొక్కలే పడ్డకి ఇది ఒక్కటి మెత్తడి దేరా అదే కార్యం. అగో గట్టెట్లెత్తాడక్క, ఆయన మంచిటోడు మనిషి కదా. ఏమో అప్పటి నుంచి చూస్తున్నా నాకే మంచి వచ్చినాయి నీకు మంచి రాలేదని అంటున్నావు. పెద్ద సమస్య వచ్చి పడిందే. మరి కాదా ఇక చూడు అన్ని బొక్కలేనాయే. మరి నా దాంట్లో ఏమన్నా మంచిగా ఉన్నాయా? అన్ని కవ్వే ఉన్నాయి. అయ్యే లచ్చన్నది గట్టిన అంటది అయ్యి. నువ్వు వంచేటట్టు వంచాలచ్చన్నా. నేను సమానం వస్తా టెక్క ఏమంటే ఎప్పుడు వంచలేడా? ఇప్పుడు ఏమైనా కొత్తగా వంచుతాడా? అగో చూసినవారా రమేష్ దాని మాటలు. చిన్నంతరం పెద్దంతరం లేకుంటే ఎట్లా పడితే అట్లనే మాట్లాడుతుంది. నువ్వు వెయ్యి లచ్చన్న నువ్వు వెయ్యి బాగా మాట్లాడుతున్నావేమో నువ్వు. ఈమె గంతేగా నేను ఊకోపోసేవాళ్ళు ఎందుకు? అగో నేను గట్లెందుకు కూకుంటారా? నేను పెద్దదాన్ని అన్ని ముంగడ పడి చేసుకొచ్చిన దాని లెక్క నాకు సమానం రావద్దు. మెత్తటి అన్ని బొక్కలు వేసి దానికేమో మెత్తటి వేసిండ్రు. మెత్తటి వేసింది అన్నందుకే అది చూడు ఎట్ట దేశానికి వస్తుందో. పోసావా? మీరు అట్లా వంచవాన కానీ నేను వంచా. మీరు లొల్లి పెట్టుకోకూడదు. సరిపోయారు ఇద్దరు. లొల్లి పెట్టుకోకూర్రి అని అంటే ఎట్లనే లచ్చన్న. ఒక్కటి మంచి ముక్క పడ్డందుకు గంట నీళ్ళుగా పట్టే. ఏమో ఆమెకు నచ్చిందో తీసుకొని వేసుకుంటదట. ఇదేమన్నా పద్ధతేనా చెప్పు? పద్ధతి ఏమో నిలిగిందని బాగా మాట్లాడుతున్నావు. నేనేమైనా లేదన్నా ఉన్నదే అన్నా. నాకు అన్ని బొక్కలే పడ్డాయి మెత్తటి అయ్యి అన్నా. నువ్వేమో అట్టిగానే ఇటుక సెడుతున్నావు. నేను ముందే అనుకున్నానే నువ్వు దేవుని చేద్దామని ఇంటికి వచ్చినప్పుడే. నిరుడికి ఇట్లా చేసింది లచ్చన్న. లేదో జల్లకిచ్చి గెల్లకిచ్చి కయ్యం పెట్టింది. ఆ గీంతో ఒక దేవుడిని ఎవరకాలు పంచుకుంటే ఎవరు సందనాలు ఉంటాం. మరి పెద్దది బొక్కలేని దాంగుతాయి ఒకటి మెత్తడి ముక్కట పడితే ఏమైతుంది అని ఊకుంటుంది. అది పెద్దదాని అయితే పైసలు ఎక్కువ కట్టు, గక్కన్నేమో అద్దు సమానం కడదామంటావు, గిక్కన్నేమో నీలుగుతున్నావు. అది నాకు పడ్డది ఇది నీకు పడ్డది అని. ఇన్నవా లచ్చన్న దాని మాటలు? నిలుగుతున్నానట. ఏ ఆగురి మీ లొల్లి పాడగాను. చూసినా వెళ్ళొచ్చన్న ఈగలు జోపి నా జబ్బలు పోతానే, కొట్టి నీ రెక్కలు పోతానే. వాళ్ళు చూడు ఎట్లా కొట్లాడతారు. ఒక్క కోడి కోసం కిందగానే కొట్లాడతారా? అట్లా కాదు రమేష్, నేనట పైసలు ఎక్కువ వెళ్ళాట. దానికన్నా ఎక్కువ భూములు జాగాలు పంచుకున్నా. నేను ఆ కాడ తింటాను ఇట్లా లాఫా అత్తమే గంజి పోసిన దాని లెక్క మాట్లాడుతుంది. ఇంకా దీనికే 2 గుంటల భూమి అమ్మి పెట్టింది మా అత్త. భూములు జాగాలు ఎక్కువ పంచుకున్నాను అని నేనట రూపాయలు కట్టకట్టి వెళ్ళాట. మా అత్త వచ్చే దశకు మొగన్ని పట్టుకొని అమ్మగారు ఇంటికైంది కాదురా 4 ఏండ్రు. గిట్ల ఎడమ కాలుతో కూడా మర్రేయాలి దాన్ని. భూములు జాగాలు పంచుకొని చీరసింగు రైక రంగు మొగడత్తేమో శాస్త్రం అన్నట్టు కమ్మాది వండుకొని తింటే అయిపోయాయి. అట్టుగానే వచ్చి 30 మగడు గడలేదు తెలివి, గీడనే ఉన్నది తెలివి. రమేష్ నీకు తెలియదురా, దాన్ని మా అత్త మెచ్చలే మా మామ మెచ్చలే. ఈ సంబంధం అద్దాన్ని మా మామ లేసేస్తే మా మరిది పోయి మళ్ళీ దాన్ని ఒప్పించుకొని వచ్చింది కాదురా, ఖాయం చేసుకొని వచ్చింది. ఈ దేశమంతా అడుగు ఎక్కిన వారు ఆడదన్న తిరగలే. మా మామ చచ్చిండు మా అత్త చచ్చదాకా వరవలే దీన్ని. గా మానానికి ఆయన గారి ఇంటికాడ బతికొచ్చి ఆమె చచ్చిన వారు వచ్చి ఊరికి ఇంటికి పట్టువారైంది. ఇక చూసిన మన లచ్చన్న ఎట్లా మాట్లాడుతుందో నోటికి ఎంత గా దుర్గమ్మకు పసక విల్ల ఇద్దామంటే ఏకంగా కొలుపే పెడతాంది.
ఇక్కడ ఏం జరుగుతానో ఏం మాట్లాడుతుంది ఎప్పుడు దేవుని వేసుకుందామన్న గిదేలో ఈమెతోటి అవు నాకెరికే నువ్వు లొల్లి పెడతావని, నేను కాదు లొల్లి పెట్టేది నువ్వు. ఇప్పుడు ఎవరు లొల్లి పెడతారో చూస్తలేరా వీళ్ళు? మరి లేకపోతే ఏందే, బాగా ఉద్ధరించినావు, అత్తమాకు అడిగినావు, పుండ్లు అన్ని చేసినవా అని, బట్టలు బాతలు వీడినవా అని. ఇక నువ్వంతా వల్గ తీసిన వాడే వేసి అని నేనే చేయలేకపోయినా. దాని ఒరే ఉన్నది ఫర్రసట ముఖం పెట్టుకొని. మొదలొచ్చిందని ఎంత దొబ్బి తిన్నావో అడిగినావు, అన్ని దిగేసుకున్నా. ఏ ఊకోరి లొల్లి, గీ దేవునికి పసక విల్లని ఇచ్చినాడు కూడా గింత లొల్లా. అంతలా అయితే మీరు తిని చేసినాక మంచిగా తృప్తిగా పెట్టుకోరు లొల్లి. మరి చూడరాదు ఎట్లా మాట్లాడుతుంది, ఇక ఏం చేయాలి చెప్పు నువ్వే. మరి యారన్లు అంటే లొల్లులు అయితేనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. మీరేమో కార్యం పక్కకు పెట్టి కొట్లాటకు ముందర పడతారు ఎందుకు? ఆ దుర్గవ తల్లికి పసక విల్లని అప్పచెప్పుడు అంటే అటేనా అనుకుంటారా? ఆ తల్లికి మనం ఎంత మంచిగా మొక్కుకొని మొక్కులు అప్పచెప్తే ఆ తల్లి మనల్ని అంత మంచిగా ఎత్తుకుంటది. అది చెప్పేది నిజమే పోసావా? మంచి మొక్కేదేదో మంచిగా మొక్కాలి కానీ లొల్లులు ఎందుకు? పోసావా? ఈ తొలత పండుగ నాడే లొల్లి పెట్టుకుంటే మీరు సంవత్సరాలలో ఇదే లొల్లు ఉంటాయి మీకు. లచ్చన్న, ఈ 4 ముక్కలు ఆయనతో అటో రెండు ఇటో రెండు అయ్యే లొల్లి వస్తుంది కానీ. సరే ఎత్తా. నువ్వు చెప్పేది నిజమే లచ్చన్న. సిమంట తొలత పండుగ తల్లిని బాన్సన్ తప్పైంది, మమ్మల్ని క్షమించు. ఇంకెప్పుడు లొల్లి పెట్టుకోము. మొదటి పండుగ కిరికిరి వేసుకుంటే ఆడదెల్ల కిరికిరే ఉంటది. మమ్మల్ని ఎత్తుకో తల్లి, చల్లగా చూడు, నిన్ను ఎత్తుకుంటాం తల్లిని బాన్సను. అయ్యో అక్క, ఏమన్నా పొరపాటుగా మాట్లాడితే తప్పు పట్టుకోకక్క, తప్పైంది. అయితేమైనా తీయే, నువ్వు నా తోడ పుట్టిన చెల్లాసంటిదాని. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా తెలంగాణ ముచ్చట్లు. చూసిరుగా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం మా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అట్లనే ఇంకొక ముచ్చట, మన ఛానల్ ప్రతి శుక్రవారం సాయంత్రం 5 గంటలకు గంట కొట్టినట్టు వీడియో వస్తుంది. అందరు తప్పకుండా చూడడానికి తయారుండు. అవును, ఇక పసక వీళ్ళని ఇచ్చుకున్నాం. మరి మీరు కూడా పసక వీళ్ళని ఇచ్చుకొని మమ్మల్ని విలుగుని భోజనానికి వచ్చి తింటాం. ఏమంటావే? నిజంగానే. బాయ్. బాయ్.